హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళానంటే లైక్ హైదరాబాద్ కానీ ఏలూరు మా ఊరు ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి లైక్ గాజువాక నుండి సిటీ వెళ్ళినా సరే చాలా వర్క్స్ పెట్టుకొని వెళ్తాను అనమాట. సింగిల్ వర్క్ కోసం అసలు ఎప్పుడు వెళ్ళను. సో ఇలా వెళ్ళిన ప్రతిసారి నాకు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏమంటే, అరే బాబు ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ అని చెప్పి. సరే సరదాగా నేను ఎలా మేనేజ్ చేస్తున్నానో చూపిద్దామని వచ్చా. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాను అనమాట. అత్తలు వెళ్తున్నా. ఇందాక మీరు చూసింది రాజమండ్రి బ్రిడ్జ్, ట్రైన్లో వచ్చాను. సో ఇక్కడ నా కజిన్ది మ్యారేజ్ ఉండే. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలుగోలు జరుగుతున్నాయి అనమాట. ఈ కాలుగోలు జరుగుతున్నప్పుడు సరదాగా బావలు మరదళ్ళు వీళ్ళందరూ కలర్స్ వేసుకోవడం, ఆ తర్వాత ఇలా వాటర్ వేసుకోవడం, ఆడుకోవడం, ఇదంతా క్వైట్ కామన్. సో ఈ సందడి అంతా నాకు మా పెళ్ళిళ్ళ ప్రాసెస్లో కాలుగోలు చాలా ఇష్టం. ఖచ్చితంగా ఎవ్రీ కాలుగోళ్ళు నేను అటెండ్ అవ్వాలనుకుంటాను. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను చక్కగా పక్క నుంచి వీడియో తీసుకుంటూ నేను కూడా చూస్తూ ఎంజాయ్ చేశాను. ఇది పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగించడానికి తెచ్చిన గుర్రం బండి. తర్వాత నాకు మ్యారేజ్లో మోస్ట్ అట్రాక్టివ్గా అనిపించింది ఈ బొమ్మల కొలువు అనమాట. పెళ్ళి ప్రాసెస్ మొత్తం కూడా ఈ బొమ్మల కొలువు రూపంలో పెట్టారు. నాకు బాగా అనిపించింది ఇది. అండ్ షీ ఈజ్ మై కజిన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మహి. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకున్న ఇంకొక పని ఏంటంటే, ఈ పెళ్ళి ర్యాలింగ్లో జరుగుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మధ్యలో స్టార్ట్ అయ్యి మా నాన్నతో తణుకు వెళ్ళాను. అక్కడ ఇంకో పెళ్ళి కూడా అటెండ్ అవ్వాలి. వన్ ఆఫ్ మై సీనియర్ మ్యారేజ్ అనమాట. అక్క రాకపోతే చంపేస్తుంది. సో అందుకే తన మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి తనకి హాయ్ చెప్పి కొంతసేపు కబుర్లు చెప్పి కరెక్ట్గా అదే టైంకి డ్రెస్ చేంజింగ్కి వెళ్ళింది కాబట్టి మాట్లాడుకోవడానికి అయింది. సో అలా కొంతసేపు కబుర్లు చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఆ పెళ్ళి నుండి మహి పెళ్ళికి రిటర్న్ వచ్చేసాను. ఈ పెళ్ళి ఎలా అయిందంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో కొబ్బరి తోటల మధ్యలో జరుగుతుంది కదా, అలా జరిగిందనమాట పెళ్ళి. చాలా మంచిగా అయింది. సో నెక్స్ట్ డే మార్నింగే తెల్లారి నేను అత్తలి నుండి స్టార్ట్ అయ్యి దినేష్తో ఒక వ్లాగ్ కోసం అని చెప్పి ఇక్కడ నల్లజర్ల వచ్చానమాట. ఇప్పుడు మీకు ఇందాక చూసారు అది వేరంపాలెం టెంపుల్. సో ఇక్కడ దినేష్ వాళ్ళ కోళ్ళ ఫారం దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక వ్లాగ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇదంతా. అండ్ యు నో వాట్, ఈ వ్లాగ్ కోసమే, కేవలం దీనికోసమే వీళ్ళు ఈ ఫారం పెట్టి ఐ థింక్ 5 to 6 years అయింది. ఇప్పటివరకు నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. మా అత్తయ్య వాళ్ళు ఎన్నోసార్లు అడుగుతూనే ఉన్నారు, నువ్వు రాలేదు ఇప్పటి వరకు, రా అని చెప్పి. బట్ ఇప్పటి వరకు అవ్వలేదు నాకు. కేవలం ఈ వ్లాగ్ కోసం సరే నేను కూడా ఫారం చూడలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందనమాట. యాక్చువల్గా వ్లాగ్స్ అని చెప్పగానే మా అమ్మ కానీ నాన్న కానీ ఇటు మా చెల్లి దినేష్ అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వ్లాగ్ కోసం దగ్గరుండి దినేషే వేరే ఎవరితోనో మాట్లాడి అక్కడికి తీసుకెళ్ళి వేరే పర్సన్ని తీసుకొచ్చి ఇలా నాకు సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ దిన్ను. అండ్ లత, నీకు కూడా చాలా థ్యాంక్స్. మీ అందరూ నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ నాన్న ఇక్కడ ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవ్రీ టైం. కానీ మీరు అక్కడి నుంచి కూడా నాకు సపోర్ట్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. చెప్పారు కదా ఏంటి కోకోనా? కోకో ఇదేనా? కోకో అంటే కోకో పౌడర్ చేస్తారు అదే కదా. గాలి వేస్తుంది, ఎండ కూడా అలాగే ఉంది కదా. వెళ్దామా? నీ వల్ల నేను కష్టపడుతున్నా. థ్యాంక్ యూ. నాకు కూడా ఇంగ్లీష్లో కూడా చెప్పు. జీడి మామిడి ఇంగ్లీష్లో ఏమంటారు? క్యారెట్.
క్యాషూ ఫ్రూటా క్యాషూ మ్యాంగో ఇంతకీ జీడి మామిడిని ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ చేయండి. ఇక్కడ ఈ జీడి మామిళ్ళు కోసే ప్రాసెస్లో నాకు కాలికి ముళ్ళులు గుచ్చుకున్నాయి అనమాట. కరెక్ట్గా 3 ముళ్ళులు అలా గుచ్చుకున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా చెల్లితో ప్రాంక్ చేశాను కొంతసేపు. ఇలా 3 మచ్చలు ఉన్నాయి, భయం వేస్తుంది, ఏం జరిగిందో తెలీదు. గుచ్చుకున్న తర్వాత వస్తుంటే తెలిసింది. ఆ టైంలో నాకు తెలియలేదు అని చెప్పేసి భయపెట్టాము. కొంతసేపు భయపడింది కానీ తర్వాత తిట్టింది మమ్మల్ని, ఏం ప్రాంక్ చేస్తున్నారు అర్థం కావట్లేదా అని చెప్పి. సో అలా కొంచెంసేపు ఏడిపించేసాం అనమాట. ఇది ఏంటంటే నేను చిన్నప్పుడు చూసేదాన్ని, కోతలు కోసిన తర్వాత అదంతా ఇలా కట్టలు కట్టి వేసేవారు నాన్న వాళ్ళు. కానీ దీనికి కూడా ఒక మిషన్ వచ్చిందంట, కోతలకి మిషన్ వచ్చిందని నాకు తెలుసు కానీ ఇలా ఈ గడ్డిని ఇలా రోల్ చేయడానికి కూడా మిషన్ వచ్చిందని తెలీదు. సో అది కూడా ఒకసారి బ్లాగ్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ బ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హైదరాబాద్ స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి రోడ్లు ఎంత డిజైన్గా ఉన్నాయో. దినేష్ చాలా కష్టపడి ఆ బండి మీద నన్ను ఈ డిజైన్ రోడ్స్లో నుండి రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేశాడనమాట. హైదరాబాద్ వెళ్తున్న దారిలో ఆకివీళ్ళ అన్నయ్య నన్ను కలవడానికి వచ్చారు. తన పేరు ఏసన్నయ్య. ఇంతకుముందు ఆల్రెడీ లైవ్లో కూడా కలిశారు, గుర్తుందో లేదో మరి మీకు. అదే టైంకి నాకు ఆకలేస్తుంది, తను ఇలా కిట్ క్యాట్ చాక్లెట్స్ తెచ్చిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఆ రోజు చాలా ఆకలేసింది నాకు. నువ్వు తీసుకురాగానే 2 చాక్లెట్లు పర్ర తినేసి హ్యాపీగా నిద్రపోయాను. అలా మనం హైదరాబాద్ వెళ్ళిపోయాం. అక్కడ కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా సిస్టర్ స్వీటీ, తినతో ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను, మీరు చూసారు. సో స్వీటీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ ప్రిపరేషన్ టైంలో నాకు ఒక పర్సన్ నుండి మెసేజ్ వచ్చింది. తను ఏమంటే ఇన్స్టాలోనే పరిచయం అనమాట నాకు. తను కొంచెం ఎమోషనల్ ఉండే ఆ టైంలో. అక్క నాకు ఇలా మనసేం బాగాలేదు అలా ఇలా అని మాట్లాడుతుంటే, నేను ఆ టైంకి కేపీహెచ్బిలో ఉన్నాను, తను వర్క్ చేసేది దుర్గం చెరువులో. సో సరే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయాను. తనైతే హ్యాండ్స్ కూడా షివర్ అయిపోయినాయి నన్ను చూసిన తర్వాత. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇలాంటి హ్యాపీనెస్ చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి సిస్టర్ దొరికింది నాకు, అండ్ తన ఫ్రెండ్ ఉషా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను కలిసినప్పుడు చూపించిన ఎక్సైట్మెంట్కి, మీ ఇష్టానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళిపోతున్నప్పుడు కూడా పాప అలా చూస్తూ ఉండే తను చాలాసేపు అక్కడ డోర్ దగ్గర నించొని. దాని తర్వాత స్వీటీ దగ్గర వ్లాగ్ కూడా కంప్లీట్ చేసుకొని గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, అండ్ గాయత్రి ఇచ్చిన బొమ్మను తీసుకొని నెక్స్ట్ డే మార్నింగే ఇంకొక వ్లాగ్ కోసం మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ వ్లాగ్ ఆల్రెడీ మీరు చూసేసారు. ఇది ప్రసన్నతో ఆర్టిస్ట్ ఉంది కదా, తనతో ఇక్కడ వ్లాగ్ చేయడానికి ఏఎంబి మాల్ దగ్గర ఉన్న గార్డెన్కి వచ్చాను. ఇక్కడ ఫుల్ ఆడుకున్నా నేనైతే. అండ్ తర్వాత చాలా ఆకలేసింది, ఏమైనా తిందాం కదా అని వస్తే ఇక్కడ అంతా ఈ డీటాక్స్ డ్రింక్స్ ఏవేవో, ఏంది కుకుంబర్ అంట, కాకరకాయ అంట, చచ్చిపోయామండి అవి చూడగానే. ఇంకేం చేస్తాంలే అని ఒక వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసాము. అది అయిపోయిన తర్వాత మా వ్లాగ్ కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి. భలే అనిపించింది. మరీ దగ్గరగా నెమలిని నేను ఇంతకుముందు చూడలేదు. అంటే జూ పార్క్ వాటికి వెళ్ళాను కానీ ఇలా వాటితో పాటే పరిగెత్తడం ఇలా చేయలేదు. నాకైతే భలే అనిపించింది. నేను ఇంకా ప్రసన్న కొంతసేపు వీటితో వీడియోస్ తీసుకొని ఆ తర్వాత మా టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము. అదే మా టెంట్ హౌస్. ప్రసన్న మన ఇల్లు చూపెట్టు. ఏది నాకు ఇందులో కనిపించట్లేదు. సో అలా మా ట్రీ హౌస్లో మా వ్లాగ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి మేము ఏఎంబి మాల్కి వెళ్ళాము. ఇక్కడ చాలా సీరియస్గా ఏం జరుగుతుందంటే, మీరు ఆల్రెడీ ఇన్స్టాలో పోస్టులు చూసారు కదా, మధులలన అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన సినిమాటోగ్రఫర్ డిఓపి అండ్ నా బ్రదర్ చిన్ని కృష్ణ. సో వీళ్ళందరూ నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక కజిన్ని కలిసి తనతో టైం స్పెండ్ చేసి అండ్ ఆ తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఆన్ ద వేలో ఇది నాకు చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఏంటా అని అడిగితే సెక్రటేరియట్ ఆఫీస్ అంటారు. చూడండి ఎంత వైట్ కలర్లో ఎంత అట్రాక్టివ్గా ఉందో కదా. ఈ
పక్కనే ఒకటి ఏదో అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం లాగా ఇంకొకటి ఉంది. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ కూడా చూసాను కానీ దాన్ని అప్పుడు వీడియో తీయలేదు. ఇది మిర్రర్ లాగా ఉండింది. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఇది క్వైట్ కామన్ అవ్వచ్చు, కానీ నేనైతే ఇవి రెండు ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకే నాకు కొంచెం వింతగా అనిపించింది, అందుకే వీడియోస్ తీసి పెట్టేస్తున్నాను అనమాట. ఏమనుకోకండి. సో ఇలా ఈ జర్నీని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి అండ్ తర్వాత నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ లేవగానే వాళ్ళు వచ్చిన స్క్రిప్ట్ని మూడోసారి చదువుతూ అదే మధ్యలో మూడోసారి చదువుతూ అలా నా జర్నీని కంప్లీట్ చేసుకున్నాను. సో మీకు చూపించినవి అన్నీ స్పాన్ ఆఫ్ 3 days అనమాట. 3 daysలో ఇన్ని వర్క్స్ పెట్టుకొని కానీ నేను ఇంట్లో నుంచి కదలను. సో అలా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వ్లాగ్స్ కూడా చేసుకొని హ్యాపీగా హార్ట్ఫుల్గా ఇంటికి వచ్చేసాను అనమాట. సో అలా నేను ఇంటి నుండి కదిలి బయటకు వెళ్ళానంటే నెత్తి నిండా పనులు పెట్టుకొని వెళ్తాను. అందుకే ఒక్క క్షణం కూడా కుదురుగా ఎక్కడా కూర్చోను. అండ్ మా వాళ్ళతో పాటు ఈ వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. Thank you so much for watching this video. Bye bye. Signing off, Madhu B. Setti.